పెనవేసుకుంటూ ప్రమాణాలు చేసుకుంటూ చరిత తిరగ రాసుకుంటూ మరో ప్రజా ప్రస్థానం సాగించుటకై మహానేత ఆశయాలు సాధించుటకై వస్తున్నాయి 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 అవిగో జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి ఇవిగో. కంటి నుండి చూపును విడగొట్టే కుట్ర, గుండె నుండి ఊపిరిలాగేసే కుట్ర. అధ్యక్షులు మిత్రుడు అమర్నాథ్ గారు ఈ రోజు నుంచి 11 రోజుల పాటు పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఇది ప్రత్యేక జోన్, రైల్వే జోన్ కోసం, సాధన కోసం ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశం మేరకు, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుల మేరకు ఈ సుదీర్ఘమైన పాదయాత్ర కార్యక్రమాన్ని అమర్ గారు ప్రారంభించడం జరిగింది. ప్రత్యేక రైల్వే జోన్ ఇస్తామని విభజన బిల్లులో ఆ రోజున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విభజన బిల్లులో స్పష్టంగా వివరించింది. ఆ తరువాత వచ్చినటువంటి ప్రభుత్వం కూడా, భారతీయ జనతా పార్టీ కూడా ప్రత్యేక రైల్వే జోన్ ఇస్తానని హామీ ఇచ్చింది. కానీ 3 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ప్రత్యేక జోన్ ఇవ్వకపోగా ఎగవేసేటటువంటి ధోరణి కనిపిస్తున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం చేయకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వచ్చే పరిస్థితి లేదని గమనించిన తరువాత ఇంతకు ముందు కూడా అమర్ గారు నిరాహార దీక్ష చేశారు. ఆమె నిరాహార దీక్ష, మళ్ళీ ఈ సుదీర్ఘమైన పాదయాత్ర చేపట్టారు. ఇంకా అవసరమైతే ఏ రకమైనటువంటి ఉద్యమాన్నైనా చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు వంచి విశాఖకు ప్రత్యేక జోన్ తీసుకొచ్చేదానికి సర్వశక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఆదేశాల మేరకు గతంలో విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్, ఈ ప్రాంత ప్రజలు దాదాపు 5 దశాబ్దాలు కలైనటువంటి డిమాండ్ రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఈ ప్రాంత ప్రజలతో రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు అయింది. 6 నెలల్లో చేస్తామన్నటువంటి హామీ నేటికి 36 నెలలైనా సరే నేటికి నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. గత సంవత్సరం ఇదే ఉద్యమం చేశాం, 5 రోజుల పాటు నిరాహార దీక్ష చేశాం. ఉద్యమం అయిన తర్వాత ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి ఒక ప్రకటన వచ్చింది. ఈ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు హరిబాబు గారు ఒక మాట అన్నారు, ఆంధ్ర రాష్ట్రానికి జోన్ వస్తే తప్ప విశాఖపట్నానికి రాదు, ఆంధ్రప్రదేశ్ గెలిచినట్టు విశాఖపట్నం ఓడిపోయినట్టు అన్నటువంటి మాటలు మాట్లాడారు. విశాఖపట్నం ఏ రోజు ఓడిపోలేదు. ఇటువంటి నాయకుల పరిపాలన వల్ల విశాఖపట్నం ఓడిపోయింది తప్ప ఏ రోజు విశాఖపట్నం ప్రజలు ఓడిపోలేదు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కలిసి వచ్చినటువంటి వామపక్ష పార్టీలు అందరం కలిసికట్టుగా వారి సంఘీభావం తెలియజేశారు. ఈ పాదయాత్ర ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సోదరుని, ప్రతి ఒక్క మిత్రుడిని, ప్రతి ఒక్క నిరుద్యోగస్తుని, ప్రతి ఒక్క వ్యక్తిని ఈ ప్రాంత భవిష్యత్తు కోసం, వారి భావితరాల భవిష్యత్తు కోసం చేస్తున్నటువంటి పోరాటంలో మాతో పాటు అడుగు కలపమని చెప్పి మీ ద్వారా పిలుపునిస్తా ఉన్నాం. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం రైల్వే జోన్ కోసం పోరాటం చేస్తాం. తప్పకుండా విశాఖపట్నం ప్రాంతానికి విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ సాధించుకుంటాం అన్నటువంటి విషయాన్ని ఈ ఆత్మగౌరవ యాత్ర తరపున తెలియజేస్తా ఉన్నా.